నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుతో ఏర్పాటు చేసిన అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తగ్గింపు ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. సింగరాయకొండలో బెల్లం కోటయ్య థ్రెషర్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, 100 కోట్ల పొగాకు అగ్నికి ఆహుతి. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు. రెవెన్యూ అంశాలపై అధికారులతో సమీక్ష. జీఎస్టీ తగ్గడం వల్ల ప్రజలకు అన్ని రకాల వస్తువులు అందుబాటు ధరల్లోకి వచ్చాయని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన అమ్మకాల కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. జీఎస్టీ తగ్గింపుకు ముందు ధరలు తగ్గించిన తర్వాత ప్రజలకు ఎంత మేర ఆదా అవుతుంది అడిగి తెలుసుకున్నారు. మేయర్ గంగాడ సుజాత, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూపర్ సేవింగ్స్ అన్నమాట మన వాసనలో చూస్తున్నారు. ఇది ప్రభుత్వం వారు విడుదల చేసిన పాంప్లెట్స్ అండి. దీంట్లో ఎలక్ట్రానిక్స్ కోసం సంక్షిప్తంగా వివరిస్తూ విడుదల చేసిన పాంప్లెట్స్ అండి. దయచేసి మీరు ఆవిష్కరించిన సార్ గారికి వాణిజ్య పన్నుల శాఖ తరఫున మేడం గారు కూడా కృతజ్ఞతలు చేస్తున్నానండి. ఎలక్ట్రానిక్ డీలర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. డిస్కౌంట్ దీపావళి డిస్కౌంట్ కూడా ఉన్నాయి మేడం. సెకండ్ 1 lakh ఉండేది ఇప్పుడు కొంచెం చోట్ల ఈరోజు ఏదైతే పేద ప్రజలు వాళ్ళు ఎక్కువ భాగం పడకూడదు, వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు జీఎస్టీ రూపాయలు కడతా, ఎవరికి ఇబ్బందులు పడకూడదు, ప్రతి వస్తువు వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకొని ఈరోజు జీఎస్టీ తగ్గించడం జరిగింది. కాబట్టి ఈరోజు 18% ఉండేది 5%, అదేవిధంగా 15% ఉండేది 5%, అట్లా దగ్గర 7%, 8% ఒక్కొక్క వస్తువు ఉన్నది ఈరోజు తగ్గినాయి అని చెప్పి తెలియజేస్తున్నా. నాకు ఈరోజు పబ్లిక్కి అందరూ కూడా ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు ఎలక్ట్రానిక్ పెట్టారు. దానికి స్పందించి వచ్చిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈరోజు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ తప్పకుండా కూడా ప్రజలు దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. ప్రజలు కూడా ఎక్కడ తగ్గుతుంది, ఏది దానివల్ల ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మేము మన డీమార్ట్ కానీ కొన్ని సూపర్వైజర్స్ కూడా మేము పోయి చెక్ చేసాం. ఎందుకంటే రేట్స్ అన్ని మారిపోయినాయి. జిఎస్టీలు వచ్చిన తర్వాత ఇదివరకు ప్రైస్ మీద ఈరోజు డిస్కౌంట్స్ వస్తాయి. ఆ జిఎస్టీలు అందరూ ఇస్తున్నారా లేదా అనేది కూడా మనం ఎప్పటికప్పుడు మార్కెట్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇది చేయాలని చెప్పేసుకొని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అధికారులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ 10% నుంచి మరి తగ్గింపు రావడం, అందులో కూడా దీపావళి సందర్భంగా మరింత తగ్గింపు ధరలతో ముందుకు రావడం, ఈ ఎలక్ట్రానిక్ డీలర్స్ అందరికీ మరి దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇక్కడ చేసేటువంటి పబ్లిక్ కూడా, ఎందుకంటే మన అవసరాల కోసం మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. మరి ఎక్కువ రేటు అవుతుందని చెప్పి మనం చాలా వరకు వాయిదా పద్ధతిలో పట్టుకుంటున్నాము. అయితే మరింత తగ్గింపు ధరకి ఎలక్ట్రానిక్ థింగ్స్ అంటే మనకు తెలుసు, మన ఇంట్లో ఫ్రిడ్జ్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ థింగ్స్, కుక్కర్లు కానీ, ఓవెన్స్, ఇవన్నీ కూడా గృహ ఉపకరణాల వస్తువులన్నీ చాలా తగ్గింపు ధరలకు రావడం, అది మనం మొన్న రీసెంట్గానే మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జిఎస్టీకి సంబంధించి అంటే ట్రాక్టర్స్ అంటే రైతులకు సంబంధించి వస్తువుల మీద కూడా రీసెంట్గా ఎంత జిఎస్టీ తగ్గించిందో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్, ఎలక్ట్రానికల్ గూడ్స్ అంటే సింగరాయకొండలోని బెల్లం కోటయ్య థ్రెషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పొగాకు కంపెనీలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు రాత్రి 1 గంట సమయంలో మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదం చోటు చేసుకున్న బెల్లం కోటయ్య కంపెనీలో పెద్ద ఎత్తున పొగాకు నిల్వలు ఉన్నట్టు తెలుస్తుంది.
సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సింగరాయకొండ సమీపంలోని బెల్లంకోటయ్య పొగాకు కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున నిల్వ ఉన్న పొగాకు దగ్ధమైనట్లు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు శ్రమిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదని అన్నారు. ప్రాథమికంగా కంపెనీలో 10 మిలియన్ కేజీల పొగాకు నిల్వలు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. నిపుణుల ద్వారా అగ్ని ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించిన తరువాత వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఎస్పీ వెంట ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్యతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సింగరాయకొండ లిమిట్స్లో ఈ టొబాకో బాలకోటయ్య గారి ప్రమైసెస్లో ఉన్నటువంటి గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టొబాకో స్టోరేజ్ పాయింట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. సో మార్నింగ్ అరౌండ్ 3 o'clock నుంచి ఆ కన్సర్న్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అట్లాగే మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఫైర్ కంట్రోల్లో ఉంది. ఆల్మోస్ట్ 5 ఫైర్ టెండర్స్ కంటిన్యూస్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఫైర్ హైడ్రెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏ రీజన్స్ వల్ల అయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కూడా విజిట్ చేస్తాయి సీన్కి. చేసిన తర్వాత దాని ప్రకారం అకార్డింగ్లీ వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ దట్ హ్యాస్ టు బి టేకెన్ అది తీసుకోవడం జరుగుతుంది. అది అంచనా వేస్తున్నారు. అరౌండ్ ఒక 10 మిలియన్ కేజెస్ దాకా అట్లా ఉంటుందని. సో దాని గురించి చూస్తున్నారు. ఫర్దర్గా దాని వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ బట్టి అసెస్మెంట్ అంతా కూడా తర్వాత చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందని అనుకుంటున్నారు? అది ఇంకా ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. లాస్ట్ నైట్ కొంత పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని అది టెక్నికల్ టీం వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళు వచ్చి అసెస్ చేయడం జరుగుతుంది. తర్వాత దాని గురించి సింగరాయకొండలోని బీకే థ్రెషర్స్ ప్లాంట్లో ఫైర్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఫైర్ జరిగిన వెంటనే టంగుటూరు ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే టంగుటూరు ఫైర్ స్టేషన్ వాళ్ళ వెహికల్ తీసుకొని బీకే థ్రెషర్స్ సింగరాయకొండలోని ఇండస్ట్రీకి చేరుకున్నారు. అప్పటికే ఏ షెడ్లోని బి షెడ్లోని టొబాకో బ్యారెన్స్ మంచి బాగా ఫైర్ అవుతున్నాయి. సో ఒక ఫైర్ ఇంజన్తో ఇది సరిపోదని చెప్పేసి ఒక అంచనాకు వచ్చి కొండేపి, ఒంగోలు, కందుకూరు, కావలి ఇంకా 4 వాటర్ ట్యాంకర్లు తెచ్చి ఫైర్ని అదుపు చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పటికైతే లోపల హ్యూమన్ లాస్ అయితే ఏమీ లేదు. ఫైర్ కంట్రోల్ అవ్వడం జరిగింది. పక్కన వేరే షెడ్లకు దాన్ని పాకకుండా దాన్ని కంట్రోల్ చేయడం అయితే జరిగింది. మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారము పిడుగులు పడిన తర్వాత రాత్రి 2 గంటల 3 గంటల సమయంలో 2 పిడుగులు ఏవో పడినాయని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దాని ద్వారానే ఫైర్ అంటుకునిందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే లోపల షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందనేది ఫైర్ని ఆర్పిన తర్వాత దర్యాప్తు చేసి ఒక ప్రాథమిక అంచనాకు వస్తాము. మొత్తం 1,60,000 టన్నుల బ్యారన్ ఏ అండ్ బి గోడౌన్స్లో ఉందని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని విలువ ఎంత అనేది ఇంకా ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పిన తర్వాత మీకు తెలియజేస్తాము. ఇప్పటికైతే ఎవరికి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు మరింత శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మీకోసంలో వచ్చే అర్జీల్లో 80% అర్జీలు రెవెన్యూ పరమైన అంశాలకు సంబంధించి వస్తున్నాయని కలెక్టర్ రాజాబాబు అన్నారు. వచ్చిన ప్రతి అర్జీదారుడికి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. తిరిగి అదే అర్జీదారుడు ఉన్నతాధికారుల వద్దకు వచ్చినప్పుడు తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ అడుగుతామని, అది సక్రమంగా ఉంటే సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే బాధ్యతంతా సక్రమంగా మాట్లాడకపోతే అనేక అపార్థాలకు దారితీస్తుందన్నారు. ప్రతి ఒక్క అధికారి అర్జీదారుల పట్ల సంతృప్తి చెందేలా మాట్లాడి వారి సమస్యల పట్ల దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ రోనంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్న ఉబులేసు, ఆర్డీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 45 రోజుల నుంచి 1 month ముందు మ్యూటేషన్ ఏవైతే యాక్సెప్ట్ చేశారో లేదా రిజెక్ట్ చేశారో వాటికి వాళ్ళ కాల్ వెళ్తుంది. వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ అడిగి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది సార్. ఎంతమంది శాంపిల్స్, అందులో ఏ జిఎస్డబ్ల్యూఎస్ ఏ గ్రామ సచివాలయంలో ఇది బ్యాడ్గా ఉంది అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది సార్. అది పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఉంది. దాని మీద కూడా ఈరోజు సెన్సిటైజ్ చేస్తాం సార్. మీరు చెప్పినట్టు pretty well that the government is very particular about the resolving the issues.
ఎస్పెషల్లీ రెవెన్యూ ఇష్యూస్. సో దాని మీద ఎంత చేసినప్పటికీ కూడా ఈవెన్ రెవెన్యూ ఇష్యూస్ అట్లా పెరుగుతూనే ఉన్నాయి. సో వీ థాట్, బోత్ జాయింట్ కలెక్టర్ అండ్ మైసెల్ఫ్ థాట్, so why don't we have some kind of a refresher kind of interaction, and later after taking your opinions and all, we want to escalate it to down the level up to VROs. So that is the main purpose of it. But one thing is certain is that if you think that one particular issue, if any citizen brought to you or brought to us, if you think that this issue cannot be done beyond this అని మీరు అనుకుంటున్నప్పుడు, then automatically we have to give a final endorsement, taking into all the instructions and also the relevant GOs and memo instructions. For that matter, whatever is given, you incorporate and give a final endorsement. బయట ప్రాంతాల నుండి ఒంగోలుకు భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రభుత్వ యంత్రాంగం నియంత్రించలేకపోవడంతో తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని ఇసుక యార్డు నిర్వాహకుడు భగత్ తెలిపారు. దీనికి సంబంధించి మైనింగ్ డీడీ రాజశేఖర్కు వినతి పత్రం అందించారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతే తమ లైసెన్సును రద్దు చేయాలని కోరారు. ఒంగోలులో ప్రభుత్వ అనుమతి ఇచ్చిన లైసెన్స్తో తాము ఇసుక యార్డు ఏర్పాటు చేస్తే ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు యార్డులు ఏర్పాటు చేసి ఇసుక వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఇసుక యార్డు లైసెన్సు నిర్వహణ కోసం ₹1 కోటి మేర చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాతో తమకు తీవ్ర నష్టం వస్తుందని అన్నారు. ఇసుక అక్రమ రవాణాకు నిరోధానికి ప్రయత్నం చేస్తుంటే తన మీదే కొందరు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా, తద్వారా సాధ్యం కాని యార్డు నిర్వహణ అంశంపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. మాకు పోయిన నవంబర్లో సీఎం గారు అందరికీ ఇసుక అందుబాటులో ఉండటానికి మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి నదీ ప్రవాహ ప్రాంతం కాకపోవటం వల్ల నెల్లూరు నుంచి తెచ్చుకోవాల్సి ఉండటం వల్ల ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ ఉండటం కోసం మాకు శాండ్ యాడ్స్ ఇచ్చారండి. ఇది అఫీషియల్గా లాటరీ సిస్టమ్ ద్వారా మాకు అలాట్ అయింది. ఇది అంత అనాథరైజ్డ్ బిజినెస్ జరిగేది. వాళ్ళందరూ శాండ్ యాడ్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది, దాదాపు ఒక 40 వరకు ఉన్నాయండి టౌన్లో. వాళ్ళు మాకు అఫీషియల్గా రావటం సహించలేక వాళ్ళు మా మీద రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీదట మేము వ్యాపారం చేయడానికి వచ్చాం కానీ వాళ్ళతో ఈ దందా చేయడానికి రాలేదు. కాబట్టి మేము ఒక నెల రన్ చేయడంతో మాకు ఒక ₹1 కోటి వరకు నష్టం వచ్చిందండి. మేము అయినా అంతటితో వెళ్ళిపోయాము. మేము ఆ రోజు నుంచి మళ్ళీ పోయిన నెల మమ్మల్ని కలెక్టర్ గారు పోయిన నెల 13వ తేదీ మీటింగ్కి పిలిచారు. కల్తీ మద్యాన్ని నిషేధించాలని కోరుతూ వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు నందు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైసీపీ మహిళలు ఆరోపించారు. బెల్ట్ దుకాణాలు, పర్మిట్ రూములు ఏర్పాటు చేసి కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం సభ్యులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్కి వినతిపత్రం అందించారు. Also, we request till then the government all stop the liquor right now, sir. Sir, we heard in vegetable markets also there is going on the liquor, sir. కూటమి ప్రభుత్వంలో జరిగే కల్తీ మద్యం దందాని వ్యతిరేకంగా మొన్న అలాగే నాటుసారా కాస్త దొరికినాయి. కానీ అలాగే మన ఒంగోలులో మొన్న ఒక అతను మందు తాగుతానే పడి చనిపోవటం, ఇట్లా కల్తీ మందు అక్రమాలు చేస్తా జనాల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. ఈ జనాల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని మేము ఈరోజు మందు మీద రిప్రజెంటేషన్ ఇవ్వటం కోసం ఈరోజు ఈ ధర్నా ఏర్పాటు చేశాము.
ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ ఈరోజు ఆ రోజు జగనన్న ప్రభుత్వం ద్వారా మద్యాన్ని నమ్మించి వీళ్ళ బెల్ షాపులు కానీ ఇలా జనానికి మంచి మద్యం ఇచ్చినట్టే లెక్క ఆ రోజు వీళ్ళు మేము మంచి మందు ఇస్తాము మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు కల్తీ మందు తయారు చేస్తా అందరినీ జనాల ప్రాణాల మీద చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి దుశ్చర్యలను అరికట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. లిక్కర్ స్కామ్ అని గత ప్రభుత్వాన్ని అంటూ ఉన్నారు, కానీ ఇంతవరకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఎవరికి దొరకలేదు. కాకపోతే ఈరోజు వాళ్ళకి ఎవిడెన్స్ దొరికి రెడ్ హ్యాండ్గా కల్తీ మందు దొరికినా కానీ అది ఏమీ పట్టనట్టు మాకు దానికి సంబంధమే లేదు, అసలు మేము ఇక్కడ లేనే లేదు, మేము లేననేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. రెడ్ హ్యాండ్గా ఒక దిక్క కాదు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, లేకుంటే తంబాలపల్లి కావచ్చు, ఈ మొరకచెల్లులు కావచ్చు, ఎక్కడ రెడ్ హ్యాండ్గా దొరికినా కానీ ఇంతవరకు మంత్రులు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏదో నెపంతో దాన్ని వైఎస్ఆర్కి ఎలా రుద్దుదామని చూస్తున్నారే కానీ వాళ్ళు నిజంగా దానికి బాధ్యతలు వహిసి నిజంగా మేము క్షమాపణ కోరి ప్రజల ముందు వచ్చి క్షమించండి, మమ్మల్ని క్షమించండి, ఇలాంటిది మనం తప్పు చేస్తున్నాము, అందుకని ఆడవాళ్ళందరూ మమ్మల్ని నిజంగా ఇది చేయండి, ఇలా బెల్ట్ షాపులన్నీ పెట్టి తప్పిదం అయింది అని ఆ లిక్వర్ పాలసీయే నిజంగా మంచి పాలసీ కాదు. మందు ఇవ్వడం లేదని చెప్పి ప్రజలకు కల్లబొల్లు మాటలు చెప్పి నేను అధికారంలోకి వస్తే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి కల్లబొల్లు మాటలు చెప్పి అసలు అలాంటి నాణ్యమైన మందు ఇస్తాము అలాంటి మాటలు కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు చెప్పరు. అలాంటి దరిద్రమైన హామీలను ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు మాత్రమే బాగుండాలి, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదనే నినాదంతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఫైర్ క్రాకర్స్కు సంబంధించి 20 గోడౌన్లు ఉన్నాయని వాటిని నిరంతరం అగ్నిమాపక శాఖ తనిఖీ నిర్వహిస్తుందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కె శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 5 క్రాకర్స్ తయారీ కేంద్రాలు, 15 రిటైల్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ ఉన్న ఫైర్ సేఫ్టీ ఎలా పనిచేస్తుంది ఏమిటి అని నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, లేని వాటిపై చర్యలు తీసుకునేందుకు మండల మెజిస్ట్రేటుకు ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు చేపట్టామని, ఎప్పుడు అగ్నిమాపక శాఖ వాహనాలు అందుబాటులోనే ఉంటున్నారని అన్నారు. దీపావళి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 10 ఫైర్ స్టేషన్ల పరిధిలో 186 దరఖాస్తులు స్టాల్స్ కొరకు వచ్చాయని, వాటికి అనుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. షాపులు ప్రజల సంచారానికి దూరంగా ఉండే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేసే దుకాణాలు ఒక్కొక్క షాపుకు 3 మీటర్ల దూరం ఉండాలని, ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇది టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరేజ్ గోడౌన్స్ మన ప్రకాశం జిల్లాలో 20 ఉన్నాయి. అందులో 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, 15 హోల్సేల్ స్టోరేజ్ రీటైల్ షాప్స్ ఉన్నాయి. సో మనము ఈ 5 మ్యానుఫ్యాక్చరింగ్ను 15 రీటైల్ షాప్స్ను ఇప్పటికీ మనం 4 సార్లు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్ట్ చేసి అందులో ఫైర్ యొక్క ఎక్విప్మెంట్ ఏవైతే ఉండాలనో అవి పనిచేస్తున్నాయో లేదా చెక్ చేయడం జరిగింది. అలానే వాళ్ళ దగ్గర వ్యాలిడ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఉందా లేదా అని చెప్పేసి కూడా తనిఖీ చేయడం జరిగింది. అలా చేసిన రిపోర్ట్ను మేము ఈవెన్ కలెక్టర్ గారికి కూడా ఒక కాపీ పంపించాము. ఎవరికైతే ఎన్ఓసీలు లేవో, ప్రాపర్గా ఎక్విప్మెంట్ లేదో వాటి గురించి సమాచారం మేము కలెక్టర్ గారికి కూడా ఒక కాపీ సబ్మిట్ చేయడం జరిగింది. లేని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోవడం జరిగింది. ఇప్పటికీ మనము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మనము ఫుల్ స్క్రూటినైజ్ చేస్తున్నాము. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరేజ్ గోడౌన్స్ను ఎవ్రీ వీక్ ఒకసారి మనం తనిఖీ చేస్తున్నాము. అలాగే హోమ్ మినిస్టర్ మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా రాబోయే 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి దాన్ని తనిఖీ చేసి దాని యొక్క సేఫ్టీ నిబంధనలు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, సేఫ్టీ డిస్టెన్స్, అలాగే అగ్నిమాపక ఫైటింగ్ పరికరాలు ఇవన్నీ కండిషన్లో ఉన్నాయా లేవా, పాటిస్తున్నారా లేదా అనేది మళ్ళీ ఇంకొకసారి తనిఖీ చేయడం జరుగుతుంది. తనిఖీ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా సూచనలు కూడా, ఎలాంటి సూచనలు మేము మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇవ్వాలనో వాళ్ళకి సూచనలు కూడా మేము జారీ చేస్తాము. ఇది ప్రకాశం జిల్లా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరేజ్ గోడౌన్స్. తర్వాత దివాళీకి సంబంధించినంత వరకు మనకు ప్రకాశం జిల్లాలో మొత్తము 10 స్టేషన్స్ ఉన్నాయి మనకి ఫైర్ డిపార్ట్మెంట్. ఆ 10 స్టేషన్స్ పరిధిలో మనకి టోటల్గా 186 అప్లికేషన్స్ అనేటివి మనకి టెంపరీ క్రాకర్స్ మనకి అర్జీలు మనకి పెట్టుకోవడం జరిగింది. ఈ 186 గాను 186 మనము
ఎవరికైతే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి డూస్ అండ్ డూ నాట్స్ అంటే ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా వాళ్ళకి ఒక పత్రం దాంతోపాటు అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ఎఫ్ఓస్ ఎవరైతే ఈ ఎన్ఓసీలు ఇష్యూ చేశారో వాళ్ళందరికీ ఎన్ఓసీలు ఎవరైతే మనకు అభ్యర్థనలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. షాప్కి 3 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ప్రతి షాప్ ముందర డ్రమ్ములో వాటర్ ఉండాలి. బకెట్లలో ఇసుక ఉండాలి. ఎలక్ట్రికల్ వైరింగ్ కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేటివి ప్రతి షాప్ ముందు 2 ఉండాలి. తర్వాత అక్కడ సిగరెట్ తాగడం కానీ లేకుంటే ఇట్లాంటివి ఏమే కానీ చేయకూడదని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆ షాప్స్ ఎవరైతే మనకి టెంపరీ క్రాకర్స్ లైసెన్స్కి అప్లై చేశారో వాళ్ళందరికీ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని 37 మందికి 17,20,791 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందించారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు వీటిని అందజేశారు. పేదలు అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారని తెలిపారు. సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి ఆ కుటుంబాలు కొంతమేర కోలుకునేలా చంద్రబాబు చూస్తున్నారని విజయ్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తండ్రి వెంకట కృష్ణారావు పుట్టినరోజు వేడుకలు నాయుడుపాలెంలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ రావు ఆయన సతీమణి నాగసత్యలత, కుమార్తె అనీషాలక్ష్మి కృష్ణారావుతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ నాయకులు కృష్ణారావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క నిమిషం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సింగరాయకొండ మండలం పాకల్లో చేపట్టినట్లు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ముందుగా గ్రామంలో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ మాదాస్ వెంకయ్య, డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, జిల్లా స్థాయి నాయకులతో పాటు స్థానిక నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 64 సంవత్సరాలు లీజు పీరియడ్ చెప్పి ప్రజల ఆస్తిని ఈరోజు దారాదత్తం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజా వైద్యం, ప్రజల యొక్క హక్కు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని చెప్పి ఈరోజు పాకల నచ్చబడ్డ సాక్షిగా మనందరం కూడా ఈరోజు ఒక చక్రాన్ని పూరిద్దాం, ఒక శపథం తీసుకుందాం. ఖచ్చితంగా నవంబర్ లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం కోటి సంతకాల సేకరణలో మేము సైతం ఆ యొక్క మహా ఉద్యమంలో ఒక చిరు దీపం కొండేపి నియోజకవర్గం నుండి 60,000 సంతకాలు చెప్పారు. 60,000 కాదు, 1,00,000 సంతకాలు ఈ రోజు మనం ఇక్కడ నుంచి సేకరించే ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఈరోజు ఒక సవాలు చెప్తా ఉన్నాం. పీపీపీ మోడల్ డౌన్, మేము ప్రైవేటీకరణ అంటూ మాకు తిరిగి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి టెండర్ షెడ్యూల్లో పీపీపీకి సంబంధించినటువంటి ఎన్ని నియమ నిబంధనలు, ఎన్ని ప్రొసీజర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డు 2025లో ప్రకాశం జిల్లా మెప్మాకు ప్రథమ స్థానం లభించింది. ఆర్గానిక్ పండ్లు పెంపకం,
హోమ్ కంపోస్ట్, మిద్దె తోటల పెంపకం వంటి అంశాల్లో జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన వీరబ్రహ్మేంద్ర మహిళా సమాఖ్యకు ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డు దక్కింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల విజయవాడలో అవార్డు ప్రదానం చేయగా, నేడు ఒంగోలులోని మెప్మా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిబ్బందికి ఈ అవార్డును అంకితం చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి తెలిపారు. సభ్యుల సహకారంతో ఈ విజయం లభించిందని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరెన్నో అవార్డులు పొందే దిశగా సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేయాలని, నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు బ్యాంక్ అధికారులతో పాటు పలువురు మెప్మా సిబ్బంది పిడి శ్రీహరిని సత్కరించారు. స్వచ్ఛాంధ్ర పురస్కారాల్లో మెప్మాకి 4 అవార్డులు రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం ప్రతి 3వ శనివారం మా మెప్మా సంఘ సభ్యులతో మేము పరిశుభ్రత పాటిస్తూ మరియు మా మెప్మా సంఘ సభ్యులతో వాళ్ళని అక్కడ అవేర్నెస్ కల్పించి తద్వారా అక్కడ వాళ్ళ ప్రాంతంలో మేము ఆర్గానిక్ సంబంధించి టెర్రాస్ గార్డెన్ కానీ, కిచెన్ గార్డెన్స్ కానీ, మరి హోమ్ కంపోస్ట్కి సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ఎవరైతే మనకి స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ అనే సమైక్య ఎవరైతే బాగా చేస్తున్నారో ఆ సమైక్యని సెలెక్ట్ చేసే విధంగా 26 జిల్లాలకి సంబంధించి వాళ్ళు చెప్పడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళకి వచ్చినప్పుడు మేము మా ప్రకాశం జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలకు సంబంధించి సమైక్యులు ఏ విధంగా ఈ టెర్రాస్ గార్డెను, కిచెన్ గార్డెను, పరిశుభ్రత, పచ్చదనం వీటన్నిటి గురించి మా మెప్మా సంఘ సభ్యులు తయారు చేసుకున్న హోమ్ కంపోస్ట్ గురించి కానీ, టెర్రాస్ గార్డెన్ గురించి కానీ మేము స్వచ్ఛాంధ్ర ప్రతినిధులకి తెలపడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించిన బకాయిల సమస్యపై వైద్య సేవలు నిలిపివేశారన్న ప్రచారం అవాస్తవమని ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేశామని చెబితే అందుబాటులో ఉన్న వైద్య మిత్రులను సంప్రదించాలని లేదా కోఆర్డినేటర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 43 ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అమల్లో ఉన్నట్టు తెలిపారు. రోగుల సేవలో భాగంగా ఎమర్జెన్సీ సర్వీస్ కోసం 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ పుకార్ల నేపథ్యంలో కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కొన్ని ఆసుపత్రులను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఎక్కడ హై స్కూల్ అల్టూ హై స్కూల్ అట్లే రూమ్ ఇచ్చారా? ఏం ఖర్చు కాలేదు. తర్వాత అయితే మొత్తం ఫ్రీగా
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 43 యాక్టివ్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్, అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపానల్ అయిన హాస్పిటల్స్ 43 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో జిల్లా వ్యాప్తంగా మార్కాపురంలో, గిద్దలూరులో, ఒంగోలులో, అలాగే కనిగిరిలో వివిధ ప్రదేశాల్లో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండడం జరిగింది. ఈ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా సర్వీసెస్ అనేవి, వైద్య సేవలు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో సేవలకి ఎటువంటి ఆటంకం లేదు. 1-2 హాస్పిటల్స్లో మాత్రం కొంత ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే చూస్తున్నారు. అలాగే ఎలక్టివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే ఇప్పటికి అత్యంత అవసరం లేకపోతే ఒక 2-3 రోజులు పోస్ట్పోన్ చేసి చేస్తామని చెప్తున్నారు. ఓపీ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా కూడా ఉచితంగా అయితే ఓపీ సర్వీసెస్ చూడడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్కి సంబంధించిన ప్రొసీజర్లు కానీ, లేకపోతే ఎమర్జెన్సీగా గుండె నొప్పి కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి కానీ, వేరే ఎమర్జెన్సీస్, మెడికల్ ఎమర్జెన్సీ కానీ, సర్జికల్ కానీ, పిల్లల్లో కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు, ఇట్లా ఈ అన్ని కేటగిరీల్లోకి సంబంధించిన ఎమర్జెన్సీస్ కూడా అన్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన సేవలు ఆగిపోయాయి, నిలిచిపోయాయని చెప్తున్న అవాస్తవం అని గుర్తించి ప్రజలందరూ కూడా వైద్య సేవలు యథావిధిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా కూడా ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వైద్య సేవలు నిలిచిపోయాయి, డబ్బులు కడితేనే చేస్తాము అన్న పరిస్థితి ఎదుర్కొన్నట్లయితే అక్కడ ఉన్న వైద్య మిత్రాన్ని వెంటనే సంప్రదించి హాస్పిటల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్న వైద్య మిత్రాన్ని సంప్రదించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అక్కడ కియాస్క్లోనే ఆ హెల్ప్ డెస్క్ దగ్గరే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనగా నా నెంబర్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి కూడా ఈ విషయాన్ని, ఏదన్నా అసౌకర్యాన్ని హాస్పిటల్స్లో మీరు ఫేస్ చేస్తుంటే రిపోర్ట్ చేయవచ్చు. ఫ్రీగా చూడము అని ఎవరైనా చెప్తూ ఉంటే కూడా అక్కడ ఉన్న వైద్య మిత్ర, అదే సంబంధించిన టీమ్ లీడర్స్ కూడా దగ్గరలో ఉన్న ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్కి లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో, అలాగే ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో, ఒంగోలులో ఉన్న హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ చేయిస్తారు ఫ్రీగానే. కాబట్టి మీరు వెంటనే డబ్బులు కట్టమని ఎవరైనా కూడా మిమ్మల్ని ఈ బలవంత పెడుతున్న హాస్పిటల్స్ వల్ల ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు నిలిచిపోయాయని చెప్పినట్లయితే కనుక మీరు ఈ విషయాన్ని మిత్ర దగ్గరికి తీసుకుని వెళ్ళాలని అందరినీ కోరుతున్నాను. అలాగే మార్కాపురంలో కూడా 3 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి మార్కాపురం టౌన్లో. సో మార్కాపురంలో కూడా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి ఉచితంగా సేవలు పొందవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా ఉచితంగా సేవలు అందించలేని పక్షంలో మార్కాపూర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా స్పెషాలిటీ వైద్యులందరూ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి అక్కడ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. అలాగే ఎర్రగొండపాలెంలో కూడా ఒక ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్, రవీంద్ర ఉదయ్ హాస్పిటల్ అనేది ఎంపానల్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ హాస్పిటల్లో కూడా ఎవరైనా కూడా ఓపీ సర్వీసెస్ కానీ, ఐపీ సర్వీసెస్ కానీ చూడట్లేదని ఎవరైనా చెప్తే, ఒకవేళ మీరు అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్కి కూడా మనము మిత్రాస్ కూడా గైడ్ చేస్తారు. కాబట్టి ప్రజలెవరూ భయభ్రాంతులకు గురిపోవాల్సిన పని లేదు. ప్రకాశం జిల్లాలో అయితే యథావిధిగా సర్వీసెస్ కంటిన్యూ అవుతున్నాయి. మీకు ఒకవేళ ఇబ్బంది కలిగించినట్లయితే హాస్పిటల్ యాజమాన్యాలు కానీ, సిబ్బంది కానీ తెలియక ఎవరైనా కూడా ఇబ్బంది కలిగించినట్లయితే వెంటనే వైద్యమిత్రాన్ని, లేకపోతే అక్కడ నా నెంబర్ తీసుకొని మీరు డైరెక్ట్గా మాట్లాడి మీరు ఫ్రీగా ఉచితంగా వైద్య సేవలు అయితే పొందవచ్చు. ఎమర్జెన్సీ సమయాల్లో కూడా మీకు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా 108 అంబులెన్స్ ఒకటి, 104 ఒక వాహనాన్ని కూడా ప్రకాశం జిల్లాలో అలాగే డివిజన్ వారీగా కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైనా కూడా ఎమర్జెన్సీ సమయంలో మీకు ఎవరైనా పేషెంట్ని రిఫర్ చేయాలి అన్నా కూడా, లేకపోతే ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలి అన్నా కూడా, హైయర్ సెంటర్కి ఎవరైనా రిఫర్ చేసినట్లయితే డాక్టర్ వైద్యులు కూడా మీరు 108కి కానీ, లేకపోతే అక్కడ ఉన్న మిత్రాన్ని సంప్రదిస్తే 104 ఇంకొక ఆల్టర్నేట్ వెహికల్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన సేవలు ప్రకాశం జిల్లాలో యథావిధిగా మేము కంటిన్యూ చేస్తున్నామని హాస్పిటల్స్ వారు కూడా చెప్పున్నారు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ యథావిధిగా ఉపయోగించుకోవాలని కోరుతూ, ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్లో శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ పూర్వ విద్యార్థులు ఈ నెల 11వ తేదీ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్ ఆరిగ వీరప్రతాప్, ప్రెసిడెంట్ బివి సుబ్బారావు, ట్రెజరర్ మాంటిసోరి ప్రకాష్ వెల్లడించారు. ఉదయం 9 గంటలకు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ర్యాలీని ఎస్పీ విష్ణువర్ధన్ రాజు ప్రారంభిస్తారని తెలిపారు. పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సైకిల్, మోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో కో కన్వీనర్ బేతంశెట్టి హరిబాబు, కోఆర్డినేటర్లు సూర్యప్రకాష్ రావు, మారెల్ల సుబ్బారావు, ప్రియాంక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన స్కూలు స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని చెప్పని నిర్ణయించాము. ఆ సందర్భంలో రేపు ఉదయం ఈ పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ నుంచి పట్టణంలో సైకిల్ ర్యాలీ జరుగుతుంది. దానికి అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని, తదుపరి భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటికీ తప్పక హాజరు కావాలని చెప్పని ఆశిస్తున్నాను. రేపు ర్యాలీ ఓపెనింగ్కి వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు. కావున తప్పనిసరిగా అందరూ పూర్వ విద్యార్థులందరూ, బాలురు బాలికలు అందరూ రావాల్సిందిగా మరోసారి విన్నవిస్తున్నాను. పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కర్టన్ రైజర్గా అంటే ప్రారంభ వేడుకగా ఈ యొక్క సైకిల్ మరియు మోటార్ సైకిల్ ర్యాలీని రేపు ఉదయం 10 గంటలకు మన పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ ఆవరణలోంచి ప్రారంభించబోతున్నారు. మా కార్యదర్శి గారు చెప్పినట్టుగా మరి ప్రముఖ నాయకులు అలాగే పెద్దలు అందరూ కూడా ఆ యొక్క వేడుకలకు ప్రారంభించడానికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో విస్తరించినటువంటి మా పూర్వ విద్యార్థులందరినీ కూడా మీరు మీ వాహనాలతో తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. దీని ద్వారా మన శతాబ్ది వేడుకలు ఎంత ఘనంగా జరగబోతున్నాయో అనేటటువంటి ఆలోచనని ఒంగోలు పట్టణ ప్రజల్లో కలుగు చేసేటటువంటి ఈ కార్యక్రమం దీన్ని విజయవంతం చేయవలసిన కోరుతూ పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ 2025 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులందరూ కూడా, పూర్వ విద్యార్థులందరికీ కూడా ఒక అవగాహన, పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పీవీఆర్ విద్యార్థులందరినీ కూడా చైతన్యపరిచేందుకు గాను ఒక ర్యాలీని రేపు ఏర్పాటు చేయదలిచాం. ఆ ర్యాలీని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ప్రారంభిస్తారు. అలాగే ముఖ్య అతిథులుగా మన నగర మేయర్ గారు, ఎంపీ గారు, తర్వాత ఇంకా కార్పొరేటర్లు మరియు పూర్వ విద్యార్థులు, ఇంకా రిటైర్డ్ డిఐసి తోట వెంకట్రావు గారు, ఇంకా ఇతర ప్రముఖులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నగరంలోని పీవీఆర్ బాలుర్ హై స్కూల్ నుండి రంగారెడ్డి చెరువు మీదుగా మన సాయిబాబా గుడి, రాజాపానగల్ రోడ్, కోర్ట్ సెంటర్, గాంధీ రోడ్, ట్రంక్ రోడ్ మరియు బాపూజీ కాంప్లెక్స్, గంటాపాలెం, పోలేరమ్మ గుడి మీదుగా పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ చేరుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా సైకిల్, మోటార్ సైకిల్ మరియు వెహికల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా పీవీఆర్ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరి తరఫున కూడా ఒంగోలులో నివసించే వారిని ప్రోత్సహించి ఒక్కొక్కరినైనా పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి చేసిన న్యాయవాది కిషోర్ చిత్రపటాన్ని ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిల్లుబిల్లి అశోక్ బాబు మాట్లాడుతూ, అది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని రాజ్యాంగ వ్యవస్థ మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుప్పోలు ఏడుకొండలు, నాయకులు మేడిద రవి, శాంతారావు, మేడికొండ లక్ష్మీనారాయణ, క్రాంతి, బంటుపల్లి రాజు, దాసరి ప్రసాదరావు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శోభన్, దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పేపర్ తీసన్నా నీకు మూర్ఖమైన ఏ కోలుతుందా లేకపోతే చదువుతున్నారా నీకు ఎంత చదువుతుంది సమాచారం అనేది మాకు అర్థం కాలేదు అట్లాగా ఆడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వాచ్మెన్ పెట్టేవా చెప్తున్నా చెప్పరా వీడియో బాబు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుతో ఏర్పాటు చేసిన అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తగ్గింపు ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి. సింగరాయకొండలో బెల్లం కోటయ్య థ్రెషర్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, 100 కోట్ల పొగాకు అగ్నికి ఆహుతి. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు. రెవెన్యూ అంశాలపై అధికారులతో సమీక్ష. డి న్యూస్లో నేటి మాట. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివే అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసిన దేవుడు మెచ్చడు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.